హాయ్ అండి. మష్రూమ్ బిర్యానీ ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. మష్రూమ్స్ కట్ చేసుకొని బాయిల్ చేసిన వాటర్లో కొద్ది ఉప్పు వేసుకొని ఎమ్మటనే వేసి మష్రూమ్స్ తీసేయాలండి. దాంట్లో పురుగు గట్ట ఏముంటే పోయిద్ది. ఇప్పుడు బౌల్ తీసుకుని దాంట్లో చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, మష్రూమ్స్, సరిపడా ఉప్పు, ఓ స్పూన్నర కారం, చిటికెడు పసుపు, ఓ స్పూన్ గరం మసాలా వేసి కలిపి కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని దాంట్లో ఒక కప్పుడు పెరుగు వేసుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ వేగించిన ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక స్పూన్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకొని ఒక గంట సేపు ఉంచుకోవాలండి మూత పెట్టి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ తీసుకొని ఆయిల్ కొద్దిగా పోసుకొని దాల్చిన చెక్క, లవంగాయలు, బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలండి. లవంగాయ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా పచ్చిమిర్చి ఒక 4, కొత్తిమీర, పుదీనా కొద్దిగా సరిపడా ఉప్పు వేసి ఓ పక్కన బాయిల్ అవనివ్వాలండి వాటరు. ఈ పక్కన వచ్చేపాటికి మష్రూమ్స్ పెట్టానండి. గంట తర్వాత కాసేపు మగ్గనిద్దాము. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. ఇదిగోండి బాయిల్ అయిన వాటర్. దీంట్లో నానబెట్టుకున్న బియ్యం, నేనైతే మామూలు సన్నాల బియ్యమే వేసుకున్నానండి. ఒక 1/2 కిలో వేసుకొని ఉడికిన తర్వాత ఒక 50% ఉడికిన తర్వాత కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా 85% ఉడికిన తర్వాత ఇప్పుడు లేయర్ల కింద వేసుకోవాలండి రైస్ని. ముందుగా నేను మష్రూమ్స్ తీసేసానండి కళాయిలో నుండి. ఇప్పుడు లేయర్లుగా రైస్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మష్రూమ్స్ తీసానని చెప్పాను కదా, అది మధ్యలో వేసుకొని మళ్ళీ పైన రైస్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాల పట్టు మగ్గనిద్దామండి సిమ్లో పెట్టుకొని. 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారా పొగలు వస్తుంది అంటే మనకు అయిపోయినట్టేనండి. ఇక సర్వ్ చేసుకోవడమే. చూసారా పొడి ఆడుతుంది. ఇక సర్వ్ చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. ప్లీజ్